హలో ఫ్రెండ్స్, ఈ వింత క్రియేచర్స్ బయటికి వస్తే ఏదైనా ప్రళయం వస్తుందా అని రీసెంట్ గా చేసిన వీడియోకి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా ఆ విషయం పక్కన పెట్టి ఈ వీడియోలోకి వెళ్తే, ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉండే పాములలో టాప్ ప్లేస్ లో ఉండేది టైటానోబోవా. దీన్ని బీట్ చేసే పాము ఇప్పటికీ ఈ భూమి మీద ఏది లేదని అనుకున్నాం. కానీ దీన్ని బీట్ చేస్తూ దీని బాబు లాంటి పాము మన ఇండియాలో ఉండే గుజరాత్ లో బయటపడింది. అదే వాసుకి ఇండికాస్. ఇప్పటికీ కనిపించిన అతి పొడవైన పాములలో ఇప్పుడు ఇదే అత్యంత పెద్దది. ఇది ఎంత పెద్దదంటే దీని ముందు మామూలు సర్పాలు చిన్న వానపాముల్లా కనిపిస్తాయి. ఈ వాసుక సర్పం పెద్ద పెద్ద జంతువులను కూడా నోట్లో వేసుకుని గుటుక్కును మింగే కెపాసిటీ దింది. ఇంత పెద్ద సర్పం కాబట్టి ఇది ఖచ్చితంగా శివుని మెడలో ఉండే వాసుకి పామే అని ప్రజలు నమ్ముతున్నారు. ఈవెన్ సైంటిస్టులు కూడా ఈ పాముకి వాసుకి అని పేరు పెట్టడంతో ఆ నమ్మకానికి మరింత బలం వచ్చింది. వాసుకి అంటే ఆ పరమశివుడి గొంతులో ఉండే పాము పేరు. ఇండికాస్ అంటే భౌగోళికంగా వచ్చే ప్రాంతం పేరు. అలా ఇవి రెండు కలిసి వచ్చేలా దీనికి ఈ పేరు పెట్టారు. ఇక్కడ ఒకటి బాగా ఆలోచించండి. భూమి మీద దొరికిన ఒక పాముకి ఏకంగా శివుని గొంతులో ఉండే పాము పేరే పెట్టారంటే అది కూడా సైంటిస్టులు. అంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే గుజరాత్ లో దొరికిన ఈ సర్పం నిజంగా మహాశివుడి మెడలో ఉండే సర్పమేనా? అలాగే మన పురాణాల్లో వాసుక సర్పం గురించి ఏముంది? అలాగే సైంటిస్టులకు ఈ పాము యొక్క ఫాజిల్స్ ఎలా దొరికాయి? అలాగే దీనికన్నా ముందు టాప్ ప్లేస్ లో ఉన్న టైటానోబోవాకి ఈ వాసుకి ఇండికాస్ కి ఉన్న తేడా ఏంటి? ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోని చూద్దాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వాసుకి స్కెల్టన్ బయట పడక ముందు వరకు ఈ ప్రపంచంలో అతిపెద్ద పాముగా టైటానోబోవా ఉండేది. తర్వాత దీనికి పోటీగా ఈ వాసుకి ఇండికాస్ వచ్చింది. కాబట్టి మనం ముందుగా టైటానోబోవా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బలమైన టైటానోబోవా గురించి తెలుసుకుని తర్వాత దాన్ని బీట్ చేసిన వాసుకి గురించి తెలుసుకుంటే అప్పుడు వచ్చే ఆ ఎలివేషనే వేరే ఉంటుంది. టైటానోబోవాను 2009లో కొలంబియాలో కనుక్కున్నారు. అది కూడా సెర్రేజోన్ అనే ఒక కోల్డ్ మైన్ లో ఈ టైటానోబోవా ఫాజిల్స్ ని కనుక్కున్నారు. ఇక్కడ ఫాజిల్స్ అంటే తెలియని వాళ్ళకు సింపుల్ గా చెప్తా వినండి. ఒక జీవి చనిపోయిన తర్వాత దాని ఆనవాళ్లు స్కెల్టన్ గా మారుతాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కెల్టన్ మెల్లమెల్లగా రాయిలా మారుతుంది. అలా మారిపోయిన వాటిని ఫాజిల్స్ అంటారు. యాక్చువల్ గా అందరూ ఈ టైటానోబోవాని కార్బన్ డేటింగ్ చేసి కనుక్కున్నారని అనుకుంటున్నారు. కానీ సైంటిస్టులు ఈ టైటానోబోవాని కార్బన్ డేటింగ్ చేయలేదు. దీని గురించి కనుక్కోవడానికి యురేనియం లెడ్ డేటింగ్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేశారు. ఎందుకంటే కార్బన్ డేటింగ్ కేవలం 50,000 సంవత్సరాల లోపు ఉన్న అవశేషాలకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ టైటానోబోవా ఫాజిల్స్ 60 మిలియన్ ఇయర్స్ క్రితంవి. అందుకే టైటానోబోవాని కనుక్కోవడానికి ఈ యురేనియం లెడ్ డేటింగ్ అనే ఈ మెథడ్ ని యూజ్ చేశారు. మరి ఈ యురేనియం లెడ్ డేటింగ్ అనే ఈ మెథడ్ ని ఎలా చేస్తారంటే, భూమిలోని కొన్ని రాళ్లలో యురేనియం అనే ఖనిజం ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూడు, అదే జంతువుల అవశేషాలు మెల్లగా రాయిలా మారిపోతుందని, అలాంటి రాయి అనమాట. ఆ రాయి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత లెడ్ అనే లోహంగా మారుతుంది. సో ఆ రాయిని తీసుకుని సైంటిస్టులు ఆ రాయిలో ఎంత యురేనియం ఉంది, ఎంత లెడ్ ఉంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ రాయి వయసును లెక్కిస్తారు. అలా ఈ మెథడ్ ద్వారానే టైటానోబోవా 60 మిలియన్ ఇయర్స్ క్రితం దని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలా కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం దొరికిన అవశేషాలని అవి ఏ జాతి అవశేషాలు అని ఎలా కనిపెడతారో అని మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఓకే, ఈ టైటానోబోవా అవశేషాలు దొరికిన ప్రాంతంలో ఈ టైటానోబోవా అవశేషాలతో పాటు ఇతర పెద్ద పెద్ద క్రొకడైల్ అండ్ ఫిష్ అవశేషాలు కూడా అప్పుడే దొరికాయి. దాంతో సైంటిస్టులు మొదట ఈ టైటానోబోవా అవశేషాలను కూడా క్రొకడైల్ అవశేషాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ టైటానోబోవా పామును కనిపెట్టక ముందు ఇలాంటి ఇంత భారీ పెద్ద పాములు ఉంటాయని అప్పటికి ఇంకా మనిషికి తెలియదు. అందుకే సైంటిస్టులు ఈ భారీ అవశేషాలని క్రొకడైల్ అవశేషాలు అనుకుని ఇది ఏ జాతి క్రొకడైల్ అయి ఉండొచ్చని అటువైపు నుంచి చాలా కాలం పాటు పరిశోధనలు చేశారు. బట్ పర్ఫెక్ట్ రిజల్ట్ మాత్రం రాలేదు. దాంతో ఇది ఏ జీవి అయి ఉంటుందని శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు తలలు పట్టుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక భారీ సర్పం అయి ఉంటుందా అని అటువైపు నుంచి పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు సైంటిస్టులకి కరెక్ట్ రిజల్ట్స్ వచ్చి అది ఒక భారీ స్నేక్ యొక్క ఫాజిల్స్ అని కనుక్కున్నారు. ఈ టైటానోబోవా లెంత్ 13 మీటర్స్ అండ్ వెయిట్ వచ్చేసి 1.135 కిలోగ్రామ్స్ ఉంటుందంట. అంటే ఒక కార్ అంత సైజ్ అనమాట. సైంటిస్టులు ముఖ్యంగా ఈ టైటానోబోవాని సెమీ ఆక్వాటిక్ జీవిగా భావిస్తున్నారు. అంటే ఇది నీటిలో జీవించగలదు, అలాగే భూమిపై కూడా బ్రతకగలదు. అందుకే ఇది ముఖ్యంగా నీటిలో ఉండే పెద్ద పెద్ద చేపల్ని క్రొకడైల్స్ ని వేటాడి తింటుంది. అలాగే ఇది లక్కీగా విషపూరితమైనది కాదు, కానీ దీని బలమే దీనికి ఉండే ఆయుధం. ఈ టైటానోబోవా ఫోర్స్ వచ్చేసి 400 PSI ఉంటుందంట. అంటే ఒక బాడీపై 18 టన్నుల బరువు వేస్తే ఎంత ఉంటుందో అంత అనమాట. ఈ ఫోర్స్ తో ఇది ఏ జీవి పైన అటాక్ చేస్తే ఫస్ట్ ఆ జీవి బాడీలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. తర్వాత బాడీలోని బోన్స్ నుజ్జు అయిపోతాయి. చివరికి ఆ జీవి చనిపోతుంది. అంత భయంకరంగా దీని వేట ఉంటుంది. కానీ లక్కీగా ఈ డేంజరస్ స్నేక్స్ ఈ భూమి మీద మనిషి పుట్టక ముందే అంటే 16 మిలియన్ ఇయర్స్ క్రితం ఇవి అంతరించిపోయాయని సైంటిస్టులు చెప్తున్నారు. అలా సైంటిస్టులు దీనిపై అన్ని పరిశోధనలు చేసి టైటానోబోవాని ద వరల్డ్ లార్జెస్ట్ స్నేక్ గా డిక్లేర్ చేశారు. కానీ దీని టాప్ ప్లేస్ మాత్రం ఎక్కువ రోజులు నిలవలేదు. ద వరల్డ్ లార్జెస్ట్ స్నేక్ కి అసలైన అర్హుణ్ణి నేనంటూ పోటీకి వచ్చింది ఈ ఇండియా సర్పం వాసుకి. 2005లో గుజరాత్ లోని కచ్ అనే ప్రాంతంలోని బొగ్గు గనుల్లో ఈ వాసుకి శిలజాలు కనుక్కున్నారు. ఈ వాసుకి ఫాజిల్స్ ని కూడా మొదట్లో క్రొకడైల్ అవశేషాలే అనుకున్నారు. కానీ 9 ఇయర్స్ పరిశోధన తర్వాత ఇది 47 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించిన ఒక భారీ పామని నిర్ధారించారు. తర్వాత ఆ పాముకే వాసుకి ఇండికాస్ అనే పేరు పెట్టారు. ఒకసారి ఈ వాసుకి స్ట్రక్చర్ ని మనం గమనిస్తే ఇది
ఇది సుమారు 15 మీటర్ల పొడవు ఉంటుందంట. దీంతోనే ఇది టైటానోబోవా పొడవును బీట్ చేసి టాప్ ప్లేస్ లోకి వచ్చింది. అలాగే ఈ వాసుకి బరువు 1000 కిలోల వరకు ఉంటుందంట. కానీ జనరల్ గా ఇది నార్మల్ స్నేక్స్ లాగా కాకుండా ఇది చాలా మోస్ట్ డేంజరస్ స్నేక్ అంట. ఎందుకంటే టైటానోబోవా నీటిలో ఉండే చేపల్ని, క్రొకడైల్స్ ని తింటే ఈ వాసుకి మాత్రం అప్పటి కాలంలో భూమి మీద జీవించిన భారీ జీవులను సైతం అమాంతంగా నోట్లోకి వేసేసుకునేదంట. అంత పవర్ఫుల్ అనమాట. మరి ఒకసారి బ్రీఫ్ గా ఈ టైటానోబోవాకి ఈ వాసుకి ఇండికాస్ కి మధ్య ఉన్న తేడాల్ని గమనిస్తే టైటానోబోవా పొడవు 12.8 మీటర్స్ అయితే వాసుకి ఇండికాస్ పొడవు 15 మీటర్స్. టైటానోబోవా బరువు వచ్చేసి 1.135 కిలోలు అయితే అదే వాసుకి బరువు 1000 కిలోల వరకు ఉంటుందని అంచనా. టైటానోబోవా 60 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించిన జీవి అయితే వాసుకి 47 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించిన జీవి. టైటానోబోవా భారీ క్రొకడైల్స్ ని, చేపల్ని వేటాడుతూ నీటిలో కూడా జీవించిన జీవి. కానీ వాసుకి భూమి మీద ఉండే భారీ జీవుల్ని వేటాడుతూ జీవించిన జీవి. ఓకే, గుజరాత్ లో దొరికిన ఈ వాసుకి మన పురాణంలో ఉండే వాసుకి ఏదైనా సంబంధం ఉందా అనే డౌట్స్ కూడా చాలానే వస్తున్నాయి. మరి నిజంగా మన పురాణంలో ఉండే వాసుకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఒకసారి మన పురాణాల్లో ఉండే అసలైన వాసుకి గురించి తెలుసుకుంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. హిందూ పురాణాల్లోని అష్టనాగులలో 2 సర్పాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో ఒకటి వాసుకి, రెండోది శేషనాగు. వాసుకి శివుని మెడలో ఉంటుంది. శేషనాగు శ్రీ మహావిష్ణువుకు ఆసనంగా ఉంటుంది. మరి వాసుకి విషయానికి వస్తే ముఖ్యంగా వాసుకి క్షీరసాగర మదనంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది. అసురులు, దేవతలు అమృతం కోసం మందార పర్వతంతో పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఈ వాసుకి సర్పాన్ని ఒక మదన పరికరంగా ఉపయోగించారు. ఈ పర్వతాన్ని సముద్రంలో స్టేబుల్ గా ఉంచడానికి శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు. అలా దేవతలు, అసురులు సముద్రాన్ని చిలికిన తర్వాత మొదట విషం వచ్చింది. ఆ విషాన్ని మహాశివుడు మింగి నీలకంఠుడయ్యాడు. తర్వాత అమృతం వచ్చి అది దేవతల వశమైంది. ఇది పురాణం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వాసుకి సర్పం ఒక పెద్ద పర్వతాన్ని పక్కకు తిప్పిందంటే ఇది ఎంత పెద్ద సర్పం అయి ఉంటుందో అర్థం చేసుకోండి. మరి పురాణాల్లో ఉండే వాసుకి గుజరాత్ లో దొరికిన పాముకి ఏదైనా సంబంధం ఉందా అంటే అస్సలు లేదు. ఎందుకంటే పురాణాల్లో ఉండే వాసుకి సర్పం గురించి అనేది కొన్ని యుగాలకు ముందు జరిగిన విషయం. కానీ గుజరాత్ లో దొరికిన వాసుకి 47 మిలియన్ ఇయర్స్ క్రితానికి సంబంధించింది. కాబట్టి పురాణాల టైంలో ఉండే వాసుకి వేరు, గుజరాత్ లో దొరికిన వాసుకి వేరు. అలాగే పురాణాల్లో ఉండే వాసుకి అనేది దేవతలు ఒకవైపు, అసురులు ఒకవైపు పట్టుకునేంత విస్తృతంగా ఉండేది. అలాగే ఒక పర్వతాన్ని లాక్కొని సముద్రాన్ని చిలికేంత పెద్దది, అంత శక్తివంతమైంది. కాబట్టి మన పురాణాల్లో ఉండే వాసుకి గుజరాత్ లో దొరికిన వాసుకి సర్పానికి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఆ పాముకి మన పురాణాల్ని రిఫరెన్స్ గా తీసుకుని ఆ పేరు పెట్టారంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.